మనమ్మ కచ్చేరిద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. సిస్టంలో వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్ ఇక్కడ గ్రూప్ వస్తుంది. గ్రూప్ కింద ఒక ఫోటో వస్తుంది, ఎఫెక్ట్ యాడ్ చేసి ఉంటుంది. ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. కొద్దిగా ముందరికి స్క్రోల్ చేసి ఇక్కడ 2 ఎఫెక్ట్స్ మళ్ళీ ఉంటాయి, చూసుకోండి. ఇలా ఉంటుంది మొత్తం. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేయండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది ఇలా. ఓకే, అంతే సింపుల్ అండి. బ్యాక్ ఫోటో పెట్టేసుకుంటున్నా, అలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ 4.24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఫోటోస్ యాడ్ చేసుకోండి. ప్లస్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇక్కడ 10.21 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా 4.2 మిల్లీ సెకండ్ దగ్గర, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకొని ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ పక్క కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో కొద్దిగా ఇలా జూమింగ్ పెంచుకోండి ఇలా. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ పేస్ట్, ఫోటోని కొద్దిగా ఇలా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ పేస్ట్, ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మళ్ళీ. ఓకే, ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ 11.19 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియం, ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫోటో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే, ఇలా ప్లస్ ఐకాన్ మీడియం, నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియం, నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకోండి, ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకోండి. ఇలానే ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, లాస్ట్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, చూసుకోండి. ఇక్కడ కింద ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో వదిలేసి ఎఫెక్ట్ ఉన్న ఫోటో వదిలేసి ఇక్కడ 11.21 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో. ఓకే, మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, సేమ్ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటో. 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఓకే, ఇలా 1 ఫోటో గ్యాప్ ఇవ్వండి 1 ఫోటోకి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో, వీడియో లాస్ట్ వరకు సేమ్. ఓకే, ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ డబల్ బిట్ మార్క్ దగ్గరకు వస్తే సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని సేమ్ కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు యాడ్ చేయని ఫోటోస్ ఉన్నాయి కదా, ఎఫెక్ట్ యాడ్ చేయని ఫోటో, దాంట్లోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇలానే లాస్ట్ వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్